నమస్తే, నేను కళా సిల్క్ నుంచి మాట్లాడుతున్నాను. కళా సిల్క్ ఎక్స్పో అనేది ఇది ఒక కాటన్ ఎక్స్పో ఎగ్జిబిషన్. నా పేరు రమాదేవి. నా దగ్గర హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది కాశ్మీరీ సిల్క్. ఇది 6.5 మీటర్ ఉంటుంది శారీ. మామూలుగా చీరలు 5.5 ఉండి 1/2 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, కానీ ఇది 6.5 మీటర్ ఉంటుంది విత్ బ్లౌజు. మీరు అనేక సార్లు వాషింగ్ మిషన్లో వేసినా కూడా ముడతలు రావు. ఐరన్ అనేది అస్సలు అవసరం లేదు. ఇది కాశ్మీరీ సిల్క్. ఇదిగోండి, ఇలా ఉంటాయి వెరైటీలు కాశ్మీరీ సిల్క్లో. ఇట్లా అనేక రకాల కలర్స్, డిజైన్లు ఉంటాయి. ఇది కాశ్మీరీ సిల్క్. తర్వాత నెక్స్ట్ ఇది సవ్యసాచి సిల్క్. ఇది డిజిటల్ ప్రింట్ ఫాలింగ్ ఐటమ్. ఇది ఒక వెరైటీ. ఇందులో ఇలా ఉంటాయి వెరైటీలు. ఇలా ఇలా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇది సవ్యసాచి సిల్క్. ఇలా ఉంటాయి. ఇది సవ్యసాచి సిల్క్. ఇది ఒక వెరైటీ. మంగళగిరి కాటన్. ఇది హ్యాండ్లూమ్, అంటే మగ్గాల మీద తయారవుతుంది. ఇది వచ్చేసి 6.5 మీటర్ ఉంటుంది. ఇది ఇట్లా వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజు, కాంట్రాస్ట్ పళ్ళు. ఇది ఇది మంగళగిరి కాటన్. రెగ్యులర్ యూజ్కి పనికి వస్తుంది. హ్యాండ్లూమ్ అన్నమాట ఇది. ఇదిగోండి, ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఉంటాయి. ఇవన్నీ మంగళగిరి చీరా జాకెట్ 6.5 మీటర్ ఉంటుంది. ఇది మలై కాటన్. ఇది పళ్ళు, ఇది చీర. దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది. ఇది పోచంపల్లి కాటన్. శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది దీనికి. ఇది పోచంపల్లి కాటన్ మీద హ్యాండ్ ప్రింట్. ఇలా ఉంటుంది. హ్యాండ్మేడ్ హ్యాండ్లూమ్స్లో. ఇది కొంగు, ఇది బ్లౌజు. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఫెదర్స్ వస్తాయి. రెగ్యులర్ యూజ్. ఇవన్నీ కూడా పోచంపల్లి. ఇవి కూడా 6.5 ఉంటాయి. ప్యూర్ కాటన్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది భాగల్పూర్ లెనిన్ శారీ. ఇది దీనికి గంజి అవసరం లేదు. వాషింగ్ మిషన్లో వేయచ్చు. గంజి అవసరం లేదు, మామూలుగా వాడేసేయచ్చు. ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇది బెనారస్. ఇది బెనారస్ ఐటమ్. ఇట్లా కొంగు, ఇది బ్లౌజు, ఇది శారీ. ఇది కంచి పట్టు. ఇది ఫుల్ వర్క్ అనమాట. ఫుల్ వీవింగ్ ఉంటుంది. అంతా వీవింగ్ మీద తయారవుతుంది. వీవింగ్ అంటే నేత. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇంతవరకే వస్తుంది బ్లౌజు. ఇది బ్లౌజ్కి అట్లా అంచు వస్తుంది. ఫుల్ వీవింగ్ ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా బెనారస్. ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. శారీ విత్ బ్లౌజ్ బెనారస్. ఇది కలకత్తా బాటిక్ కాటన్. ఇది జూట్ కాటన్. ఇది ఇలాగా చాలా రకాలు ఉంటాయండి. పోచంపల్లిలో ఇక్కత్ డిజైను. ఇదిగోండి, ఇలా ఇది కంచి కాటన్. ఇది కూడా కంచి కాటన్. వెంకటగిరి కాటన్, ఉప్పాడ కాటన్. కాటన్స్ ఉపయోగించేవాళ్ళు కాటన్స్ ఉపయోగిస్తారు. పట్టు కట్టుకునేవాళ్ళు పట్టు శారీస్ కట్టుకుంటారు. అలా రకరకాలు ఉంటాయి ఐటమ్స్. ఇట్లా ఇది ఖాదీ కాటన్ అంటారు దీన్ని. ఇది ఖాదీ కాటన్. ఇవన్నీ ఖాదీ కాటన్. రకరకాలు ఉంటాయి. ప్యూర్ కాటన్. ఇది కూడా నారాయణపేట కాటన్.
ఇది కలంకారీలో రియాన్ కాటన్ అంటే దీనికి గంజి అవసరం లేదు. ఇది రియాన్ కాటన్. ఇది ప్యూర్ కలంకారీ అంటే ఇది ఏమంటారండి, పెడనా కలంకారీ. పెడనా కలంకారీ ఇది ఇక్కత్ కాటన్. ఇది కూడా ప్యూర్ కాటన్. ఇట్లా బ్లౌజ్ వస్తుంది, ఇట్లా బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ. ఇది పటోలా కాటన్. ఇది పటోలా కాటన్. దీనికి ఇలా శారీ వచ్చి ఇలా బ్లౌజ్ వస్తుంది. బ్లౌజు ఇది కొంగు. ఇట్లా పోచంపల్లి పటోలా కాటన్, ఇక్కత్ కాటన్. ఇది షిబోరి కాటన్. ఇక ఇట్లా చాలా వెరైటీలు ఉంటాయి. చీరాల నుంచి వస్తాయి ఎక్కువ. చీరాల సొసైటీ నుంచి వస్తాయి. లేదండి, మాది ఓన్లీ ఎగ్జిబిషను ప్లస్ ఇవన్నీ సొసైటీ శారీస్. చీరాల సొసైటీ షాప్స్ వేరు, సొసైటీ వేరు. సొసైటీ అంటే హ్యాండ్లూమ్స్ అన్నీ ఎక్కువ గ్యాదర్ చేస్తారు. ఇక ఒట్టి హ్యాండ్లూమ్సే పెడితే అందరూ తీసుకోరు కదా సార్. అందువల్ల కొన్ని ఐటమ్స్ సిల్క్ శారీస్ ఫ్యాన్సీ అనమాట. అంతే. ఇవో 10 years నుంచి ఇదే బిజినెస్. కరోనాకు ముందు బాగా ఉంటుండే సేల్. ఆఫ్టర్ కరోనా తర్వాత కొంచెం ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువయ్యి ఆన్లైన్లో ఇప్పుడు వెళ్తున్నాయి కదా, అందువల్ల కొంచెం తగ్గింది. ఇంతకుముందు ఆన్లైన్లో కూడా ఉండేవి. అట్లా కూడా తీసుకుంటారు. డిఫరెంట్ ఉంటుంటుంది. హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ఇక పడ్డ రేట్కి. ఇప్పుడు లేదు సార్ సేల్. ఇంతకుముందు బాగుండేది, కరోనాకు ముందు సూపర్ ఉండేది. రోజుకి 70,000 80,000 కూడా అమ్మేవాళ్ళం. ఇప్పుడు అంత లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇది దాదాపు 7-8 లక్షలు ఉంటుంది. కాస్ట్లీ ఐటమ్స్ కదా. హ్యాండ్లూమ్ వచ్చేసరికి ఇప్పుడు ఇది వచ్చేసి మేము 1100 1200 చెప్తాము. ఇక ఇవ్వడం అనేది ఏదో పడ్డ కాడికి ఒక 50-100 రూపాయలు మార్జిన్తో ఇచ్చేస్తాం అంతే. చాలామంది తీసుకుంటారు. అట్లా తీసుకున్నప్పుడు తక్కువకే ఇచ్చేస్తాం. పోచంపల్లి కాటన్, ఇక్కత్ కాటన్, షిబోరి కాటన్, లెనిన్ కాటన్, బాగల్పూర్ లెనిన్ కాటన్, మలై కాటన్, మల్మల్ కాటన్, ఖాదీ కాటన్, అట్లా రకరకాలు ఉంటాయి. వెంకటగిరి కాటన్, కంచి కాటన్, ఉప్పాడ కాటన్, అట్లా చాలా వెరైటీలు ఉంటాయి. అందరూ కూడా కళాశిల్ప ఎక్స్పోకి వచ్చి చూసి కనీసం చూడండి. కొనడం అనేది మీ ఇష్టం మీద ఆధారపడండి. జస్ట్ చూడటానికైనా రండి. థ్యాంక్ యూ.